పరువు ప్రతిష్టల్ని ఇప్పుడు నాకు నాన్నవి కూడా నువ్వే అన్నయ్య. నీ అందరినీ చూసుకోవడానికి నేనున్నానమ్మా. ఏంట్రా? నీకొక అర్జెంట్ విషయం చెప్పాలి. రా నాన్న. ఎక్కడికి రా? రా నాన్న, చెప్తాను. ఒరేయ్, మీ బామ్మ తాతయ్య వాళ్ళు మన కోసం చాలా దూరం నుంచి వచ్చారు. నేను వాళ్ళతో చాలా మాట్లాడాలి. గొడవ చేయకు, సైలెంట్ గా ఉండు. కౌశల్య, నువ్వేనా చెప్పు. సరేలేరా. మాట్లాడుతున్నాడా? వీడికి మాటలు ఎప్పుడు వచ్చాయి? నాన్నని చూసిన ఆనందంలో వాడికి మాట వచ్చేసింది. ఇట్స్ గుడ్ న్యూస్. వాడికి మాటలు రావడం చాలా హ్యాపీగా ఉంది. నువ్వు వస్తావా రావా? చనిపోయిన తాతయ్య గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును నాన్న, తాతయ్య చనిపోయిన విషయం గురించి నీకొకటి చెప్పాలి. రా నాన్న, రా. ఇప్పుడే వస్తాను అత్తయ్య. మామయ్య వచ్చేస్తాను. రా నాన్న. ఆ రోజు చనిపోయిన మామయ్య గురించి బుజ్జి ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. ఇప్పుడు బుజ్జికి మాటలు వచ్చాయి కాబట్టి మామయ్య చనిపోవడం గురించి బుజ్జికి ఏం తెలుసో అడగాలి. ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావేంటి? అది తాత ఎలా చనిపోయాడో నీకు తెలుసా నాన్న? ఎలా రా? ఎలా అంటే అది నాన్న, ఇలా కాదు నాన్న, నీకు చూపిస్తా. రా నాన్న. ఎక్కడికి రా? ఏంటి బుజ్జి, ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? ఏంటి? ఏంట్రా, ఎవరిని వెతుకుతున్నావు? ఏంటి తాతయ్య ఎలా చనిపోయాడంటే
బుజ్జి ఏంటా దిక్కులు చూస్తున్నావు? తాతయ్య గురించి ఏదో చెప్తానోగా, చెప్పు. అది ఏంట్రా ఏం నసుగుతున్నావు? విషయం చెప్పు నాన్న. మర్చిపోయాను నాన్న, మర్చిపోయాను. మర్చిపోయావా? ఏంట్రా జోగా? ఏమైందిరా? గుర్తులేదు నాన్న, గుర్తులేదు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సర్లే పద. రే అర్జున్, మా ఏం జరిగిందో చూసిరా. తాతయ్య చావు గురించి ఏదో చెప్పాలని మీ నాన్నని కంగారుగా బయటికి తీసుకెళ్ళావు. ఏమైంది నాన్నా? ఆదిత్య, నీ కొడుకు నీతో ఏం చెప్పాడు? ఏం చెప్పలేదు మామ. బయటికి వెళ్ళాక చెప్పరా అంటే మర్చిపోయాను అంటున్నాడు. మర్చిపోయేవాడే అయితే వాళ్ళ నాన్నని అంత టెన్షన్గా బయటికి ఎందుకు తీసుకెళ్తాడు? నీ తాతయ్య చనిపోయినప్పుడు కూడా ఏదో చెప్పాలని ప్రయత్నించావు. అప్పుడు నీకు మాటలు రాక చెప్పలేకపోయావు. ఏంటి నాన్న, ఏం చెప్పాలనుకుంటున్నావు? బుజ్జి చెప్పు, బుజ్జి చెప్పు. చెప్పు బుజ్జి, చెప్పు. ఏమిటి? ఇంతమంది అడుగుతున్నారుగా, చెప్పు నాన్నా. రే బుజ్జి, నీ ఫేస్లో భయం కనిపిస్తుంది. భయపడకు, నేనున్నాను. ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. ఏం లేదు మావయ్య, నేను మర్చిపోయాను మావయ్య. మరి ఇందాకే మీ తాత గురించి ఏదో చెప్పాలన్నావు. ఏం లేదు మావయ్య. మనమంటే పెద్దవాళ్ళం, చెప్పుకోగలం. వాడి పిల్లవాడు, వాడి బాధని ఎలా చెప్పుకోగలడు? ఇప్పుడు ఆ విషయాలని ఎందుకు అర్జున్? మీరందరూ వచ్చారు. చనిపోయాడనుకున్న నా మనవడు తిరిగి వచ్చాడు. జరిగిపోయిన విషయాల్ని తలుచుకుంటే ఈ సంతోషం కూడా లేకుండా పోతుంది. నిజమేనమ్మా, మనం ఇలా కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అది సరే, మీరందరూ వచ్చారు, నా మనవరాలు రాలేదా? రాకపోవడం ఏంటత్తయ్య, మేమంతా కలిసే వచ్చాం. మనతో లోపలికి రాకుండా కారులో కూర్చుందేమో. అర్జున్, అది బయటేం చేస్తోంది? వెళ్ళి పిలుచుకురా. అలాగే. వెళ్ళర్జున్. అర్జున్ ఆగు. ఫస్ట్ టైం చూడడం కదా, నేనే సర్ప్రైజ్ ఇచ్చి నా మరదల్ని లోపలికి తీసుకొస్తాను. ఓకే బాబు. అదిగో మాటలోనే వచ్చేసింది.
హాయ్ బావా. హాయ్. రామ్మా. హలో బావా. హలో. ఏంటి గొంతు వినిపించి మొహం చూపించకూడదు అనుకుంటున్నావా? నువ్వు నా మొహం చూస్తే ఎంత పెద్ద రచ్చ జరుగుతుందో నాకు తెలుసు. అందుకే ఈ కవరింగ్. నిన్నే మాట్లాడవేంటి? బావాని విష్ చేశాను కదా. మొహానికి ఆ ముసుగేంటే? అమ్మా, డస్ట్ ఎలర్జీ అమ్మా. అలర్జీయా? అవునన్న, ఇది పల్లెటూరు కదా. కారులోంచి దిగ్గానే గాలికి దుమ్మెగిరి ఒకటే తుమ్ములు దగ్గు. మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇప్పటి వరకు బయటున్నాను. నీకు డస్ట్ ఎలర్జీ ఉందని నాకెప్పుడు చెప్పలేదు. ఉందని అందరితో షేర్ చేసుకోవడానికి అదేం గుడ్ న్యూస్ కాదు కదా. ఇంకా టాపిక్ గురించి మాట్లాడకుండా ఉండటమే బెటర్. కూల్ కూల్. మీరందరూ వస్తున్నారని చెప్పినప్పటి నుంచి నిన్నెప్పుడు చూస్తానని వెయిట్ చేస్తున్నాను. అత్తయ్య, నీ కూతురు నా ఆశల మీద నీళ్లు జల్లేసింది. ఇక్కడే ఉంటుంది కదా, చూద్దుగాన్లే ఆదిత్య. పాయింట్ అత్తయ్య. వెయిట్ చేయడంలో కూడా ఓ థ్రిల్ ఉంటుంది. నీకు థ్రిల్లు, నాకు హెల్. బావ నన్ను చూడకముందే ఇక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో అర్థం కావడం లేదు. అత్తయ్య, అన్నయ్య క్షేమంగా తిరిగొస్తే పుట్ట దగ్గరికి వస్తానని నాగదేవతకి మొక్కుకున్నాను. అందరం వెళ్ళి మొక్కు తీర్చుకుందాం. పదండి అత్తయ్య. తప్పకుండా వెళ్దాం అమ్మా. నీ మొక్కు మాత్రమే కాదు, నీది, అర్జున్ది, ఇద్దరి జాతకాలు కూడా తీసుకెళ్ళి ఆ అమ్మ ముందు పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి. వెళ్దాం. బావా, ఏంటలా ఆలోచిస్తున్నావు? గుడికి వెళ్దాం. త్వరగా రెడీ అవ్వండి అందరూ. సరే. అక్కడ గుళ్ళో నాగులతో గొడవపడి మనీని తీసుకొచ్చాను. నాగులకి నాకు మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు. మా అమ్మ ప్రాణాలు కాపాడడం కోసం నాగులతో గొడవ పడాల్సి వచ్చింది. నాగుల్ని కలిసి జరిగిన దాని గురించి సారీ చెప్పాలి. మళ్ళీ కూడా ఈ మధ్య కనిపించడం లేదు. కనిపిస్తే నాగులతో గొడవ పడాల్సి వచ్చినందుకు మళ్ళీకైనా క్షమాపణ అడగాలి. దుష్ట మాంత్రికురాలే నా బావను హతమార్చుంటుంది. దాన్ని బతకనివ్వకూడదు.
నా బావని చంపినా నీ ప్రాణాలు తీయడానికే వచ్చాను. నిన్ను బంధించగలిగిన నా మంత్రశక్తిని మర్చిపోయొచ్చావా? నువ్వు నన్నేమీ చెయ్యలేవని తెలిసి కూడా నన్ను చంపుతానని ప్రగల్భాలు పలకడం నీ మూర్ఖత్వం. మూర్ఖత్వంతో దుర్మార్గంగా ప్రవర్తించడానికి నేను నీలాంటి దుష్టురాల్ని కాదు. నువ్వు తీసుకొచ్చిన ఆ మణిని ఇస్తావా లేదా? ఆ మణిని నేను తీసుకురాలేదు. నువ్వు నిజం చెప్పవని నాకు తెలుసు. గరుడా! ఈ అర్భకురాలు తన శక్తికి మించి దుస్సాహసం చేస్తుంది. చంపే దీన్ని. గరుడా! గరుడా!